స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లారీ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు పలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలు ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిన్న సాయంత్రం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, ఇటు చేవెళ్ల అల్లూరు స్టేజ్ వద్ద నిన్న జరిగిన లారీ బీభత్స ఘటనకు సంబంధించి కూడా 4 చనిపోయారు. దీనికి సంబంధించి కూడా వారికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఇక మరొక 3 తీవ్ర గాయాల నేపథ్యంలో వారిని మెరుగైన చికిత్స కోసం కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందించిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా చేవెళ్ల ముఖ్యంగా హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారికి సంబంధించిన విస్తరణ పనులకు సంబంధించి కూడా నోచుకోకపోవడంతో కూడా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ నిన్నటి లారీ ప్రమాద ఘటన తర్వాత అఖిలపక్షం ఆధ్వర్యంలో చుట్టుపక్కల సంబంధించిన గ్రామస్తులంతా కూడా మెరుపు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చేవెళ్ల రహదారి మీద బైఠాయించి ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు వికారాబాద్ చేవెళ్లతో పాటు హైదరాబాద్ వచ్చే మార్గం అంతా కూడా ప్రస్తుతానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్డు మీద బైఠాయించడంతో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా ఈ సంబంధించిన జాతీయ రహదారి విస్తరణ నోచుకోకపోవడంతో ప్రతి ఏడాది కొన్ని వందల మంది రోడ్డు ప్రమాదాల్లో కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ అమాయకులు క్షతగాతులుగా మిగులుతున్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్నటి ఘటన సంబంధించి కూడా చూసుకుంటే కూడా పూర్తిగా ఎదురుగా వస్తున్న ఒక కారును తప్పించబోయి లారీ డ్రైవరు పక్కకు దూసుకు వెళ్లడంతో కూడా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న రైతులంతా కూడా ఈ ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 4 అక్కడికక్కడే చనిపోగా మరొక 3 సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే మెరుగైన చికిత్స అందిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా అటు మృతదేహాలను తీసించిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఇంకా మరొక వైపు లారీ డ్రైవర్కి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆయన ఆ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా హైదరాబాద్ బీజాపూర్ రహదారికి సంబంధించిన విస్తరణ పనులు చేయాలంటూ కూడా అనేక విన్నతులు విజ్ఞాపాలు వస్తున్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిన్నటి ఘటన చూసుకున్నట్టు చెప్పుకోవాల్సింది. ఇక 2022 నుంచి 23-24 మధ్య కాలంలో కూడా సుమారుగా 159 మంది ఆ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించారు. మరికొన్ని వందల మంది కూడా క్షతగాతులైనట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఈ నిన్నటి ఘటన నేపథ్యంలో కూడా ప్రభుత్వం స్పందించాలి, వెంటనే అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటూ కూడా మెరుపు ఆందోళన కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా చేవెళ్ల పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా నిన్న చోటు చేసుకున్న ఘటన కొంత కలిచివేసినట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని వందల మంది సంఖ్యలో కొన్ని 50 మంది రైతులు కూడా నిత్యం తమ పొలాల్లో పండించిన పంటలను అమ్ముకునేందుకు రోడ్డు పక్కల చేవెళ్ల వికారాబాద్ హైదరాబాదు రోడ్డు వెంబడి కూడా వాళ్ళు దుకాణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకుని కూడా కూరగాయలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిన్న ప్రమాదశాత్తు ఇటు ఆ లారీ దూసుకెళ్లడంతో కూడా వారి ప్రాణాలు గాల్లో కలిసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఉన్నతాధికారులు వెంటనే వికారాబాద్ చేవెళ్ల ఇటు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపాలంటూ కూడా ఆందోళించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు కూడా వారికి సరిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి ఘటనతో కూడా ఇటు తరచూ ప్రాణాలు కోల్పోతున్నా కానీ ప్రభుత్వాలు కానీ స్థానిక అధికారులు నిర్లక్ష్యం కారణంగా రోడ్డు విస్తరణ చేయకపోవడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్తారు. సుమిత్ర. అంటే కిరణ్, మృతుల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి చాలా మంది వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఎవరెవరు వాళ్ళకి మద్దతు తెలిపినట్టుగా సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం గురించి అయితే చెప్పారు, కానీ ఎక్స్గ్రేషియా గురించి ఏం చెప్పలేదు. అసలు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు అక్కడ? నిన్నటి ఘటన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఇటు అఖిలపక్షం ఇచ్చిన ఇటు ధర్నాకు సంబంధించి కూడా చుట్టుపక్కల సంబంధించిన గ్రామ ప్రజలంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయమే వారికి సంబంధించి నిన్న చనిపోయిన 4 సంబంధించి కూడా
ఆ పోలీసులు వాటికి పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత కూడా ఒకసారిగా అఖిలపక్షం పిలుపు నేపథ్యంలో కూడా తమ సమస్యకు సమస్య పరిష్కారం చూపించాలి, ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన రోడ్డు విస్తరణ పనులు చేయాలంటూ కూడా అఖిలపక్షం పిలుపు నేపథ్యంలో ఆ చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కూడా భారీగా రోడ్డు అంతా సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వారికి సర్ది చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని అఖిలపక్షానికి సంబంధించిన నేతలకు కూడా సంజాయించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. దీనికి సంబంధించి రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కూడా ఉండే అవకాశం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఘటన జరిగిన తర్వాత కూడా స్థానిక ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా క్షతగాత్రులను పరామర్శించారు. ఇక్కడ రోడ్డు ప్రమాదం సంబంధించి కావచ్చు, రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా హామీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు నిన్నటి ఘటన నేపథ్యంలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో తీవ్ర గాయాలపడిన వారికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా చనిపోయిన మృతులకు సంబంధించి కూడా మెరుగైన ఎక్స్గ్రేషియా అందించే ప్రయత్నం కూడా చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకసారిగా ఈరోజు ఉదయం అఖిలపక్ష నేతలు ఇచ్చిన ఆందోళనలో భాగంగా పెద్ద సంఖ్యలో కూడా అటు ఆ గ్రామస్తులంతా అక్కడ చేరుకొని మెరుపు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా అక్కడే పెద్ద సంఖ్యలో ఆ రోడ్డు మీద బైఠాయించడంతో కూడా 10 కిలోమీటర్ల మీద ప్రస్తుతానికైతే హైదరాబాద్ వచ్చే వాహనాలతో పాటు వికారాబాద్ వెళ్లే వాహనాలు కూడా రోడ్డు మీద నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తమకు ఒక లిఖితపూర్వక హామీ డిమాండ్ సంబంధించిన హామీ పరిశీలిస్తాము, తమ రోడ్డు విస్తరణ పనులు చేపడతామంటూ కూడా హామీ ఇస్తే మాత్రం కూడా అమ్మ నుంచి విలమించలేదంటూ కూడా పెద్ద సంఖ్యలో గ్రామస్తులతో పాటు అఖిలపక్ష నేతలంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ ఉంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.